అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాళేశ్వర క్షేత్రం మహిమ. కాళేశ్వరంలోని ముక్తేశ్వర లింగానికున్న నాసికా రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటకు రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదీ రూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడి సరస్వతీ నది గుప్తకామినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, దేవాలయంలో శివలింగంపై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి, ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది. శివుని ముక్కు నుండి గోదావరి, ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వారా అంతర్వాహినిగా వెళ్లే శివుణ్ణి అర్చించిన జలమే సరస్వతీ నది. అందుకే ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీ నదికి గుప్తకామిని అను ఇంకో పేరు కూడా ఉంది. గుప్తంగా వచ్చి కలియుట సరస్వతీ నది లుప్తమై గుప్త నదిగా ప్రవహించడంతో గుప్తకామిని అనే పేరు వచ్చిందంటారు. పిఠాపురం, కాశీల వలె కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రధానానికి ముఖ్యమైన క్షేత్రం కావడం, కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇది కాశీలో జరిపించినంత పుణ్యమని చెప్తారు. అలహాబాద్లో గంగా, యమున, సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతీ నది అంతర్వాహినిలా ఉండటం వలన కనపడదు. ఆ సరస్వతికి పుష్కరాలు నిర్వహించటానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో నిర్వహించటానికి నిర్ణయం జరిగింది. ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అదే చోట అంతర్వాహినిలా సరస్వతీ నది కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరపబోతున్నారు. 12 సంవత్సరాలకోసారొచ్చే పుష్కరాల వేడుక మే 15 నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం. కాళేశ్వరంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు యమలింగం కూడా ఉంటుంది. ఎందుకంటే పురాతన కాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికను మన్నించాడు. అలా ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 లింగాలుంటాయి. ఒకటి యమలింగం కాగా మరొకటి శివలింగం. కాలుడు మనుషుల పాపాలను తొలగిస్తే శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు. కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అంటారు. అయితే ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే, ముందు యముణ్ణి దర్శించుకున్నాకే శివుని దర్శనం లభిస్తుంది. అనేక ప్రత్యేకతలకు నిలువు ఈ ఆలయం. పచ్చని ప్రకృతి మధ్య నిలవైన ఈ క్షేత్రంకొచ్చిన వారు భక్తి తన్మయత్వంతో మునిగిపోతారు. అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది. సరస్వతీదేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఇది ఒకటి. అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడున్నది. అదే సూర్య దేవాలయం. ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 సూర్య దేవాలయాలుండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది. కాళేశ్వరంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు సంగమిస్తాయి. ఇక్కడ 3 నదుల పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదుల పుష్కరాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి. అలాగే ఇక్కడ సరస్వతీ దేవాలయం కూడా ఉంది. మాఘ శుక్ల పంచమి నాటి ఉషోదయ కాలాన స్నానమాచరించి పూజా మందిరంలో పూజా పీఠంపై నూతన వస్త్రాన్ని ధరించి పరిచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదళ పద్మాన్ని లిఖించి వాగ్దేవి ప్రతిమ నుంచి కలశ స్థాపన చేసి దేవి సన్నిధిలో కలం, పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజ గావించి సరస్వతీదేవిని షోడశోపాచార అష్టోత్తరాలతో పూజించాలి. నివేదనంగా ఆవు పాలతో చేసిన పాయసం సమర్పించాలి. శ్రీపంచమి రోజున విద్యారంభం, విద్యాభ్యాసం చేయడం శుభప్రదమని అక్షరాభ్యాసాలు చేయించడం
విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీ దేవి ముందుంచి పూజించటం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధి చెందుతారని బ్రహ్మ వైవర్త పురాణంలో పేర్కొనబడింది. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. అలాగే మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.